ఇక రెండోది మనం ఏం చేస్తామండి, విశ్వాసము ఒకటి. రెండోది ఏమనుకున్నాం మనము, పరిశుద్ధాత్మ అనేది కూడా ఒక వ్యక్తికి చాలా అవసరము. ఎందుకంటే ఇది మనం చాలాసార్లు వింటున్నాం, కానీ ప్రతి నిత్యము కూడా ఈ మాటలు మనం ఇంకా ఏం చేసుకోవాలంటే పునరుద్ధరణ చేసుకుంటూ ఉండాలి. అందుకనే ఇక రెండోది పరిశుద్ధాత్మ. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము, క్షమించండి, మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూడండి. 2 తిమోతి పత్రిక, క్షమించండి, 2 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే ఇచ్చాను, కానీ పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. హల్లెలూయా. దేవుడు చూడండి, ఒక వ్యక్తి కష్టాల్లోనే కృంగిపోకూడదని, తను నమ్మినటువంటి బిడ్డలు, తన యందు విశ్వాసం కలిగి తన రక్షణ కొనసాగుతున్నటువంటి బిడ్డలు పిరికి వారిగా ఉండకూడదు అని, ఎప్పటికప్పుడు మనకు ఎదురవుతున్నటువంటి ప్రతికూల పరిస్థితులు మన ధైర్యంగా ఉండాలని, మన శక్తి కలిగిన వారికి ఉండాలని, మనము ఎటువంటి కష్టములు వచ్చినా సరే ధైర్యంగా నిలబడాలని దేవుడు మనకి ఏ ఆత్మ ఇచ్చినారంట? మనం చదువుకున్నాం కదా, ఏ ఆత్మనంట? దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ ఆత్మనే ఇచ్చింది, కానీ పిరికి ఆత్మ మనకు ఇవ్వలేదంట. హల్లెలూయా. అంటే దేవుడు మనకి ఏ ఆత్మనిచ్చారు? శక్తి గల ఆత్మనిచ్చినారు, లేక ధైర్యం కలిగే ఆత్మనిచ్చినారు. అంటే ఒక వ్యక్తికి ఆత్మ అవసరమా లేదా? అవసరమే. అంటే ఏ యొక్క ధైర్యం గల ఆత్మను ఈ దేవుడు ఇచ్చినారో అదే ధైర్యం గల ఆత్మను ఇక్కడ స్తెఫన కలిగి ఉన్నాడండి. హల్లెలూయా. స్తెఫన కలిగి ఉన్నాడు కనుకనే అక్కడ అంతమంది రాళ్లతో రువ్వినా సరే, రాళ్లతో కొట్టినా సరే, అక్కడ దగ్గర కూర్చుండి ఇతను చంపండి చెప్పేసి సౌలు అక్కడికి వారందరూ ప్రోత్సహించినా సరే మాత్రం అతను భయపడ్డా? ఏమన్నా భయపడ్డా? నేను ఈ రోజు నుండి ప్రభువుని వదిలేస్తాను, దయచేసి నా మీద కొట్టకుండా అన్నాడా? అనలేదు. కారణం ఏంటి? మనము విశ్వాసం పక్కన ఏం చూసాం? మనం అతనికి రెండో లక్ష్యం ఏంటండి? ఆత్మనంట. దేవుని ఆత్మను కలిగి ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఇతను పొందబోతున్నటువంటి శ్రమలు కానీ, లేక అతను చనిపోతానంటున్న విషయం తెలిసినా కూడా మాత్రం అతడు భయపడలేదు. హల్లెలూయా. ఎంతో ధైర్యంగా దేవుని గురించి ప్రకటించారు. ఎందుకో తెలుసా? దేవుని ఆత్మ అతను ఆవరించి ఉన్నది కాబట్టి, దేవుని ఆత్మ చేత నింపుదల ఉన్నాడు కాబట్టి. ఈరోజు నా ప్రియ సహోదరి మనం అందరం కూడా ఏం కలిగి ఉండాలి? ఏ ఆత్మను కలిగి ఉండాలి? దేవుని ఆత్మను కలిగి ఉండాలి. దేవుని ఆత్మను కలిగి ఉన్న వ్యక్తిని ఎవ్వరూ ఆపలేరు. ఆత్మీయ స్థితిలో అతను ముందుకు వెళుతున్నప్పుడు, ఆ వ్యక్తి ముందుకు సాగుతున్నప్పుడు ఎవరు కూడా ఆ వ్యక్తిని నిర్బంధించే అవకాశం ఏమి ఉండదు. హల్లెలూయా. అందుకే స్తెఫను అంత ధైర్యంగా ప్రకటించడానికి కారణం ఏంటి? అతడు ధైర్యంగా దేవుని యొక్క సన్నిధిలో నిలబడి దేవుని గురించి ప్రకటించుకుంటూ దెబ్బలు పడుకుంటూ సజ్జిపడు కారణం ఏంటో తెలుసా? ఏమిటి చెప్పండి? ధైర్యం గల దేవుని ఆత్మను అతడు కలిగి ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. అందుకని మనం కూడా ఏ ఆత్మను కలిగి ఉండాలట? దాని గురించి దేవుడు ఏం చెప్తున్నారంటే చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం చూడండి. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. హల్లెలూయా. అంటే ఆయన ఎవరు? ప్రతి ఒక్క వ్యక్తిలో ఉంటున్నటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? దేవుని ఆత్మ. ఇక్కడ మన అందరిలో కూడా దేవుని ఆత్మ ఉన్నాడు అంటానికి రుజువు ఏంటో తెలుసా? ఆ ఆత్మతో కలిగి నింపబడిన వారు, ఆత్మతో మిళితమై ఉన్నవారు సత్యాన్ని అనుసరిస్తారు. సత్యమైనటువంటి ఆ యొక్క వాక్యానుసరణ జీవితాన్ని వారు కలిగి ఉంటారు. వారు ఎంత మాత్రం అబద్ధమాడరు, ఎంత మాత్రం పాపము చేయరు, పాపాన్ని ఇష్టపడరు. హల్లెలూయా. ఎటువంటి కష్టములు వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా కూడా వాళ్ళ ప్రియులరా దేవుని కోసం బ్రతికేటువంటి వారుగా వారు ఉంటారు. హల్లెలూయా. ఆ విధానాన్ని మనం ఎవరిలో చూసామండి? స్తెఫనులో చూసాము. స్తెఫనులోకి వచ్చిన మామూలు కష్టమే కాదు, చుట్టూ రాళ్ళు రువ్వుతున్నారు. ఇక చనిపోవటానికి సమ్మతిస్తానికి ఇక్కడ ఎదురుగా ఉన్నాడు ఎవరంటే? సౌలు. కాబట్టి ఇంత భయంకర శ్రమ వచ్చినప్పుడు మనమైతే ఒక్క రాయి కూడా మీద పడకుండా పారిపోతాం ప్రియులారా. హల్లెలూయా. కానీ అతను ఎందుకంత ధైర్యంగా నిలబడ్డాడు? ఎవరు నిలబెట్టారు? దేవుని ఆత్మ. హల్లెలూయా. నీ కష్టం వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఎటువంటి ప్రతికూల పరిస్థితి ఎదురైనా సరే నువ్వు పాపంలో పడకుండా ఉండేటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? ఉండించి ఆ విధంగా ప్రోత్సహించుడు ఎవరంటే నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. అందుకే ప్రభు ఏం చెప్తారంటే, అయితే ఆయన అంటే ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు
మిమ్మును దేనిలోను గంట నీ జీవితం అంతా కూడా సర్వ సత్యంలోనే నడుస్తూ ఉంటావు. ప్రాణం పోయినా నువ్వు అబద్ధం ఆడవు, ప్రాణం పోయినా నువ్వు మాట తప్పవు. అటువంటి స్థితిలోని జీవితం ఉంటుంది. అలా ఇక్కడ ఎవరైనా ఉన్నారు అంటే వారిలో తప్పనిసరిగా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అంటే ఎటువంటి సందేహం లేదు. హల్లెలూయా. అలాంటి అనుభవం లేవు అంటే నువ్వు ఆత్మదేవునికి దూరంగా ఉన్నావు అంటే ఎటువంటి సందేహం కూడా లేదు. దేవునికి స్తోత్రములు. అందుకని ప్రియులారా, మనకి ఏం అవసరమో, ఏ ఆత్మ అవసరమో, ధైర్యం గల దేని ఆత్మ అవసరం, అది ఎవరిలో చూసాము మనము? స్టెఫెన్లో చూసాము. ఇంకా ఇదే మాట మనం చూస్తా ఉన్నట్లయితే చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14 వచ్చింది చూడండి. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులే ఉందురు. హల్లెలూయా. ఏమిటంట? దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుతూ ఉంటున్నారు ఈరోజు. వారందరూ కూడా ఎవరే ఉన్నారట అంటే, ఇప్పుడు స్థాపన ఎవరే ఉన్నాడు? దేవుని కుమారుడే ఉన్నాడు. అంతేకాకుండా ఇంక కింద ఏమి చెప్తుందంటే చదవండి. యాలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆ యొక్క స్థాపన ఏ ఆత్మను కలిగి ఉన్నాడు చెప్పండి మీరు? దాస్యపు ఆత్మ కాదు, భయపడే ఆత్మ కాదు, పిరికి ఆత్మ కాదు, కానీ భయపడే ఆత్మ కాదు, కానీ దత్తపుత్ర ఆత్మని ఇక్కడ కలిగి ఉన్నాడు, పొంది ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క 2 గుణాలు మనం చూసాం ప్రియులారా ఈ స్థాపనలోని. ఒకటి ఏమనుకున్నాము? విశ్వాసం అనేటువంటి మంచి లక్షణం కలిగి ఉన్నాడు. రెండోది ఏమనుకున్నాము? పరిశుద్ధాత్మ చేత అతడు నింపబడే అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ఇక మూడోది ఏంటంటే